Okay, students, we are going to do problem in joint venture. Okay, and the method is separate books maintained. ఎప్పుడైతే సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తామో అప్పుడు మూడు రకాల ఖాతాలు తయారు చేస్తాము. ఒకటి జాయింట్ బ్యాంక్ అకౌంట్, తర్వాత జాయింట్ వెంచర్ అకౌంట్, తర్వాత కో వెంచరర్స్ అకౌంట్. మొత్తం ఇద్దరు ఖాతాలు రాస్తాం. కో వెంచరర్స్ ఏ అనే అతను ఏ అంటే కో వెంచరర్ ఏ, కో వెంచరర్ బి, అంటే టోటల్ కి 4 అకౌంట్స్ మనం తయారు చేయాలి. అది మీరు ఎప్పుడు రాస్తారు అంటే ప్రాబ్లం అర్థం చేసుకున్నాక ఎంట్రీస్ రాస్తాను. మీరు లెడ్జర్ వేయాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ లెడ్జర్స్. ఓకే, యూ హ్యావ్ టు డూ జస్ట్ లైక్ ఇన్ కన్సైన్మెంట్. Okay, students, A and B enters into joint venture. A and B enters into joint venture. A agrees to bring capital in cash. Accordingly, dani prakaram, a joint bank account is opened by A for a sum of rupees 80,000. Dear students, joint bank account open chesaru, dantloki A deposit chesnadu amount. Students, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకేనా, రైట్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, లెడ్జర్ ఫోలియో, డెబిట్, క్రెడిట్. సో ఇక్కడ ఏ బి వీళ్ళిద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ అనేది ఒకటి క్రియేట్ చేశారు అనుకోవాలి మనం. కాబట్టి ఏ బి తర్వాత జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అనేది సపరేట్ ఒక వ్యక్తిత్వం అనుకోండి. ఏ బిలు ఇద్దరు పార్ట్నర్స్ లేదా కో వెంచరర్ సహభాగస్తులు. ఇందులో ఏ ఇప్పుడు జాయింట్ వెంచర్ లేకి డబ్బు ఇస్తున్నాడు అంటే మనం ఇక్కడ ఒక అకౌంటెంట్, విఆర్ ఒక అకౌంటెంట్. సో ఏ నుంచి డబ్బు వస్తుంది, ఏ నుంచి జాయింట్ వెంచర్ లోకి డబ్బు వస్తుంది. కాబట్టి ఐ మీన్ జాయింట్ బ్యాంక్ లోకి డిపాజిట్ చేస్తున్నాం. సో ఏ ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ గా ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ కు డబ్బు పంపిస్తున్నాడు ఏ. కాబట్టి బ్యాంకు డబ్బు తీసుకుంటుంది, ఏ ఇస్తున్నాడు. అది కథ. ఓకేనా, తీసుకునే వాళ్ళ ఖాతాని ఏం చేయాలి అంటే డెబిట్ చేయాలా. కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 80,000 టు ఎవరు ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఎవరు, A to A account 80,000. సో narration ఏం రాస్తామంటే being cash brought by A for joint venture అని రాసుకోవచ్చు. ఫర్ జాయింట్ వెంచర్. ఓకే, అయిపోయాది. నెక్స్ట్, B buys goods worth rupees. Okay, B by 50,000 as a share of his capital. కానీ బి ఏం చేస్తున్నాడు, బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదు. జాయింట్ వెంచర్ కోసం 50,000 సరుకు తీసుకొని వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. జాయింట్ వెంచర్ కోసం సరుకు తెచ్చాడు. కాబట్టి జాయింట్ వెంచర్ లోకి తెచ్చాడంటే జాయింట్ వెంచర్ లోకి వెళ్తుంది. ఎవరు ఇస్తున్నారు అంటే బి ఇస్తున్నాడు. కాబట్టి బి నుంచి జాయింట్ వెంచర్ లోకి వెళ్తుంది, బ్యాంక్ కాదు. బ్యాంక్ వెళ్ళినప్పుడు జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాము. కానీ బి తెచ్చే 50,000 సరుకు జాయింట్ వెంచర్ లోకి వెళ్తుంది. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ 50,000 టు ఎవరు ఇస్తున్నారు, బి ఇస్తున్నాడు. కాబట్టి టు బి అకౌంట్ 50,000. సో being goods purchased లేదా being goods brought by B for JV జాయింట్ వెంచర్. సరుకులు జాయింట్ వెంచర్ కోసం బి తెచ్చాడు అనేది ఎంట్రీ. దట్స్ ఆల్. నెక్స్ట్,
Further, goods worth 1,80,000. 1,18,000 సి నుంచి కొన్నారు. కొని 60,000 క్యాష్ పే చేశారు, అంటే బ్యాంక్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా. తర్వాత మిగతా బ్యాలెన్స్ 58,000 ఉంటుంది. ఓకేనా? లిసన్ దిస్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 1,18,000 లో 60,000 బ్యాంక్ అకౌంట్ ద్వారా చెక్ పే చేస్తామో ఇంకా 58,000 ఉంటుంది. ఇది మనకు వీళ్ళిద్దరికి చెల్లింపు బిల్లు అన్నమాట. ఇది చెల్లింపు బిల్లు, సంస్థకు చెల్లింపు బిల్లు, బిల్స్ పేయబుల్ అన్నమాట. ప్రామిసరీ నోట్ లో సంతకం చేశారు అంటే అయ్యా మేము భవిష్యత్తులో మీకు డబ్బు చెల్లిస్తాము అని యాక్సెప్ట్ చేస్తున్నాం. బిల్లును యాక్సెప్ట్ చేస్తే ఆ డబ్బు బాకీ అని అర్థం, మనం పే చేయాలి అని అర్థం. మనకు బిల్స్ పేయబుల్ అవుతుంది సంస్థకు, జాయింట్ వెంచర్ కు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఓకే, జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ ఎవరు ఇస్తున్నారు? జాయింట్ వెంచర్ కోసం సరుకు సి ఇస్తున్నాడు. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు సి. $1,18,000 జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు సి అకౌంట్. సో 1,18,000 ఏం రాస్తాం? బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సి. ఇంకా తర్వాత 60,000 పే చేశాము, 58,000 యాక్సెప్ట్ చేశాము. అదంతా నెక్స్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొన్న వెంటనే మనం ఏం చేశాము? సికు చెక్ పంపించాము. కాబట్టి సి తీసుకుంటున్నాడు, అంటే సి తీసుకుంటున్నాడు కాబట్టి సి అకౌంట్ డెబిట్ చేయాలా. సి అకౌంట్ డెబిట్ టోటల్ 1,80,000 నాన్న, 1,80,000 చెక్ పంపిస్తున్నాము. చెక్ ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్ ఇస్తారు చెక్. కాబట్టి సి అకౌంట్ డెబిట్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 60,000. తర్వాత బిల్స్ పేయబుల్, బిల్లు మన నుంచి బయటికి పోతుంది సంతకం చేసిన తర్వాత, అది ఒక 58,000. కాబట్టి ఎంట్రీ ఇది. కాబట్టి బీయింగ్ 60,000 paid and accepted bill for another 58,000. ఇది కథ. అర్థమవుతుందా నాన్న మీకు? ఇంతవరకు అర్థమైందా లేదా? ఓకే. నెక్స్ట్ ఏమంటే, ద గూడ్స్ వర్ సెంట్ టు కల్కటా ఫర్ సేల్. కల్కటాకు పోయినాయంట. ఓకే, అది ప్రాబ్లం కాదు. అది ఇంకా మనకేం దాంట్లో అమౌంట్ ఏం రాయలేదు కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు. ఎక్స్పెన్సెస్ టోటలింగ్ 5,000 were incurred in sending the goods. ఎక్స్పెన్సెస్ టోటలింగ్ 5,000. జాయింట్ వెంచర్ కోసము 5,000 ఖర్చు పెట్టినారు. మనతో బయట ఏం క్యాష్ లేదు, బ్యాంక్ ద్వారానే ఇస్తాము. ఎవరి కోసం ఖర్చు పెట్టినాము? కన్సైన్మెంట్ కదా ఖర్చు పెట్టినట్టు. ఇక్కడ దేనికోసం ఖర్చు పెట్టినాం? కన్సైన్మెంట్ ఖర్చు పెట్టినట్టు ఇక్కడ జాయింట్ వెంచర్ కోసం ఖర్చు పెట్టినాం. జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ 5,000. ఈ డబ్బు మనతో నగదు లేదు కాబట్టి చెక్ ద్వారా ఇస్తాం, కాబట్టి బ్యాంక్ ఇస్తుంది. అందుకనే టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. సో ఇద్దరు కలిసి 5,000 ఇచ్చినట్టు బ్యాంక్ ద్వారా. సో బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ త్రూ చెక్ ఫర్ జాయింట్ వెంచర్. ఇది ఓకే. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, తర్వాత ఏం జరిగింది? ట్రాన్సాక్షన్
part of the goods were damaged and a sum of rupees 25,000 were recovered from the insurance company. Students, part of the goods were damaged. 1,18,000 plus 50,000 మనం సరుకు టోటల్ గా పంపించింది నాన్న. ఎంత సరుకు పంపించామంటే డెబిట్ సైడ్ వేసుకోండి, జాయింట్ వెంచర్ అకౌంట్ లో 50,000 వేసుకుంటాం, బి తెచ్చిండేది ప్లస్ సి నుంచి తెచ్చుకున్నది 1,18,000, 1,68,000 ఉంటుంది. ఇందులో 25,000 కొంచెం నష్టపోయినామంట, అంటే డ్యామేజ్ అయింది. దానికి 25,000 ఎవరు ఇచ్చారు? ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది, ఇన్సూరెన్స్ కంపెనీ. కాబట్టి అది జాయింట్ వెంచర్ కి సంబంధించిందే డబ్బు. చెక్ వస్తుంది, చెక్ వచ్చినప్పుడు బ్యాంకు డెబిట్ చేస్తాం. ఆ డబ్బు ఎవరిది అంటే జాయింట్ వెంచర్ కి సంబంధించింది. కాబట్టి చిట్టాపద్ది ఏమొస్తుంది అంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాసుకుంటాం 25,000. సో దీనికి బీయింగ్ amount received from insurance company, being amount received from insurance company for the goods damaged as a claim anamata, as a claim vachintadi. Okay nana. Next, the balance of goods was sold for 2,20,000. మిగతా సరుకు 2,20,000 కమ్మినారు. సో అది మీకు అర్థం కావడానికి 1,68,000 కొంచెం 25,000 దగ్గర సరుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది. మిగతా మిగిలి ఉన్న సరుకును 2,20,000 కమ్మినారు. అమ్మినప్పుడు మనకు చెక్ వస్తుంది నాన్న. చెక్ అంటే బ్యాంక్ తీసుకుంటుంది, కాబట్టి తీసుకునే వాళ్ళ ఖాతా అంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేయాలా. జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2,20,000. ఇది ఈ డబ్బు ఎవరికి సంబంధించింది అంటే జాయింట్ వెంచర్ కి సంబంధించింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కంజైనీ సరుకు అమ్మితే కంజైనీ అకౌంట్ డెబిట్ కంజైన్మెంట్ అంటాము. ఇక్కడ ఇద్దరు కలిసి అమ్ముతున్నారు కాబట్టి ఆ డబ్బు జాయింట్ బ్యాంక్ కు ట్రాన్స్ఫర్ చేస్తాము. జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని ఎంట్రీ రాసుకుంటాము. అది కదా. సో బీయింగ్ రిమైనింగ్ గూడ్స్ సోల్డ్, బీయింగ్ డ్యామేజ్ అయిపోయినవి మిగిలిన ఉంటాయి కదా, డ్యామేజ్ అయిన తర్వాత ఆ సరుకంతా కూడాను బీయింగ్ రిమైనింగ్ గూడ్స్ సోల్డ్ అని రాసుకుంటాం నరేషన్. దట్స్ ఆల్. నెక్స్ట్, ఓకే, తర్వాత ఓకే గివ్ జర్నల్ ఎంట్రీస్ అన్నాడు, ఎంట్రీస్ ఇచ్చాము. ఇంకా తర్వాత ఏమేమి వస్తాయనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఏం వస్తుంది అంటే బిల్లు ఏం చేశారు, ఆల్సో ప్రిపేర్ జాయింట్ వెంచర్ అకౌంట్, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ఏ అండ్ బి అజ్యూమింగ్ ద ప్రామిసరీ నోట్ వాజ్ డ్యూలీ హానర్డ్. డ్యూలీ హానర్డ్ అంటే సీక్ బాకీ ఉన్నాం కదా మనము. సీక్ ఎంత బాకీ ఉన్నాం నాన్న? 1,18,000లో 60,000 చెక్ పంపించాము. మిగతా 58,000కి బిల్స్ పేయబుల్ యాక్సెప్ట్ చేశాము. ఆ బిల్ తెచ్చుకోవాలి, వాళ్ళకు డబ్బు ఇవ్వాలి. మనకు ఆల్రెడీ 2,20,000 ప్లస్ 25,000 మొత్తం ఇదంతా క్రెడిట్ సైడ్ ఉంటుంది నాన్న. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2,45,000 ఉంటుంది. ఓకేనా? సో ఇందులో నుంచి జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం 58,000 చెక్ పంపించాల. బిల్ వస్తుంది మనకు. కాబట్టి ఎంట్రీ ఏమొస్తుందంటే ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుందంటే బిల్స్ పేయబుల్ మనకు వస్తుంది. ఈ ఎంట్రీలో బిల్స్ పేయబుల్ బయటికి పోయింది, అందుకనే క్రెడిట్ చేశాము. ఇప్పుడు మనం డబ్బు ఇస్తే అది వెనక్కి ఇచ్చేస్తారు మనకు. కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ సీక్ పే చేస్తాము. బిల్స్ పేయబుల్ అకౌంట్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ సీక్ పే చేస్తున్నాం కదా, మరి సీక్ అకౌంట్ కదా డెబిట్ చేయాల్సింది అంటే, నో,
ఆల్రెడీ సికు ఇక్కడ డెబిట్ చేశాము, సిని ఇక్కడ సిని 1,18,000తో ఇక్కడ క్రెడిట్ చేశాము, సిని మళ్ళీ ఇక్కడ 1,18,000తో డెబిట్ చేశాము. ఇక జీరో ఉంటుందాడా, సి రాడు, అది కథ. కాబట్టి బిల్స్ పేయబుల్ మనకు రావాలి, వస్తుంది 58,000కు. సో ఆ బిల్స్ పేయబుల్ మనం తీసుకొని వాళ్ళకి చెక్ ఇస్తాము. చెక్ ఎవరు ఇస్తారంటే బ్యాంక్ ఇస్తుంది. కాబట్టి టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ 58,000. ఓకేనా, 58,000. సో బీయింగ్ దీనికి ఎంట్రీ ఏం రావచ్చు అంటే బీయింగ్ పేమెంట్ మేడ్ ఆన్ డ్యూ డేట్, బీయింగ్ పేమెంట్ మేడ్ ఆన్ డ్యూ డేట్, ఇది నాన్న. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఇది బిల్స్ పేయబుల్ కి సంబంధించింది ఇది. ఓకేనా. నెక్స్ట్ ప్రాఫిట్ జాయింట్ వెంచర్ అకౌంట్. ఇక్కడ ఏం చేయాలంటే నోట్ ఏమంటే ఇక్కడ మీరు ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు క్లోజ్ ఫస్ట్, ఇది ఇంపార్టెంట్ నాన్న, క్లోజ్ జాయింట్ వెంచర్ అకౌంట్. జాయింట్ వెంచర్ ను బ్యాలెన్స్ చేయాలి మీరు. క్లోజ్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ జాయింట్ వెంచర్ అకౌంట్. జాయింట్ వెంచర్ అకౌంట్ బ్యాలెన్స్ చేస్తే లాభం వస్తుంది. ఆ లాభాన్ని మనం ఏం చేయాలి అంటే లాభాన్ని ఇద్దరికి పంచాలా. అది ఎంత పంచాలనేది మీరు, ఓకేనా, ఎంత పంచాలి అనేది, ఓకేనా, ఈక్వల్ రేషియోలో పంచాలా. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. లాభాన్ని ఈక్వల్ రేషియోలో పంచాలి. ఎంతన్నా లాభం రాలే జాయింట్ వెంచర్ లో, దాని ఇద్దరికి సరిసగంగా పంచాలి. కాబట్టి నేను ఎంట్రీ మాత్రమే రాస్తాను, అమౌంట్ రాయను. మీరు కనుక్కొని జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్ ఇక్కడ వస్తుంది, టు బి అకౌంట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాయాల. ఎంత లాభం వస్తుంది అనేది మీరు రాయాలి. ఓకేనా, ఎంత లాభం వస్తుంది అనేది మీరు ఇక్కడ రాయాలా. ఇది మీరు కనుక్కుంటేనే థ్రిల్ ఉంటుంది. సో ఈక్వల్ గా షేర్ చేయండి, షేర్ ఈక్వలీ. నేను మళ్ళీ రేపు లెడ్జర్ అకౌంట్ వేస్తాను. షేర్ ఈక్వలీ, మీరు ఈక్వల్ గా పంచండి. రేపు లెడ్జర్ అకౌంట్ చేసినప్పుడు తెలుస్తుంది అది మనకు. ఓకే. నెక్స్ట్ ఏమంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళాలా. దీని తర్వాత మనము ఫస్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ క్లోజ్ చేయాలా. ఆ తర్వాత క్లోజ్, ఇది ఉంటే మీకు రఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తున్నాను ఇక్కడ. క్లోజ్ ఫస్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ క్లోజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలని అర్థం. ఆ తర్వాత క్లోజ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్, క్లోజ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, క్లోజ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. సో దానికి చిట్టాపద్ధతి ఏమంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తామంటే క్లోజ్ చేస్తాము అంటే వచ్చిన అమౌంట్ ను బికు ఏకు ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏ అకౌంట్ డెబిట్, బి అకౌంట్ డెబిట్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. రేపు ఈ రెండు మనము ఈ 3 ఎంట్రీలు కూడాను రేపు చేస్తాం. ఓకేనా. మీరు ఇప్పుడే కూడాను ఈ ప్రాబ్లం ను రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇవి చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ఛాలెంజింగ్, బట్ యు ట్రై దట్. ఓకే. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎట్లా క్లోజ్ చేస్తామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ లోని బ్యాలెన్స్ ను ఎవరికి ఇస్తాము. సో దానికంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మనము సెటిల్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ గా 86,000 ఇంకోటి. సో ఈ జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి ముందు, ఓకేనా, ఏ అకౌంట్ బి అకౌంట్ నిల్వ తేల్చాలి, అది కూడా ఇంపార్టెంటే. ఓకేనా.
సో నిల్వ తేల్చినప్పుడు మనకు ఎంత అకౌంట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా సెటిల్ చేయాలని తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ ఎంట్రీ ద్వారా మనకు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి వాళ్ళ ఖాతాలు కూడాను. జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్, బి అకౌంట్. సో ఇది ఇక్కడ వస్తుంది, ఇవి రెండు ఇక్కడ వస్తాయి. దట్స్ ఆల్. ఓకే, జాయింట్ వెంచర్ అకౌంట్ ఇక్కడ వస్తుంది, జాయింట్ ఇవి రెండు. మీరు ఎంట్రీస్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు ఇక్కడ వరకు ఈటి వరకు ఎంట్రీస్ రాసిన తర్వాత వాటిని లెడ్జర్ లో పోస్ట్ చేయాలి. లెడ్జర్ అకౌంట్స్ లో పోస్ట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, విల్ యూ డూ దిస్? సో మీరు చేసి చూడండి, ఆ మ్యాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.